మీకా గ్రంథము 2వ అధ్యాయము 1 వచనమండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ, అలాగూ చేయుట వారి స్వాధీనములో ఉన్నది. గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వాని కుటుంబమును, ఇంటివానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను లేకుండానంతగాను, గర్వముగా నడవలేకుండానంతగాను ఈ వంశమునకు కీడు చేయ ఉద్దేశించుచున్నాను. ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెతలెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చియున్నాడనియు, మన యొద్ద నుండకుండా ఆయన దానిని తీసివేసెనే అనియు, మన భూములను తిరుగుబడిన వారికి ఆయన విభజించియున్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు. చీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలు పొందినట్లు నూలు వేయువాడొకడును ఉండడు. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేదురు. ప్రవచింపని ఎడల అవమానము కలుగక మానదు. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయిన ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధకములు కావా? ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి. నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టుపంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాక్కొందరు. వారికిష్టమైన ఇండ్లలో ఉండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూను లేకుండా మీరు ఎత్తుకొని పోదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్ళిపోవుడి. మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడైన ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త అగును. 12వ వచనం. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును. ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టునట్టుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును.